వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. మరింత పదునెక్కుతున్న హైడ్రా కోరలు. త్వరలో హైడ్రా చేతికి అధునాతన యంత్రాలు. హైదరాబాద్ లోని చెరువుల్లో కట్టిన అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే 26 ప్రాంతాల్లో 300కు పైగా అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అయితే ఇప్పటి వరకు కూల్చిన వాటిలో 6 అంతస్తుల భవనమే ఎత్తైనది. త్వరలోనే 20 నుంచి 30 అంతస్తుల అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయనుంది. వీటిని నేలమట్టం చేయగల సామర్థ్యం ఉన్న అధునాతన యంత్రాలను సమకూర్చుకునేందుకు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు కూడా టెండర్లను ఆహ్వానించింది. వ్యర్థాలను తొలగించడంతో పాటు చెరువుల్లో పూడిక మట్టిని కూడా వెలికి తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. షేర్లింగంపల్లి ప్రాంతంలో ఉన్న 4 చెరువులను పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు టెండర్లు పిలిచామని హైడ్రా అధికారులు వెల్లడించారు. మరోవైపు హైడ్రాకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ చెరువులు ప్రభుత్వ భూముల్లో కొందరు ప్రముఖులు నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. వాటిని గంట నుంచి 3 గంటల వ్యవధిలోనే కూల్చాల్సి ఉంటుందని, లేకపోతే వారు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటారని చెప్పారు. ఎన్కన్వెన్షన్ ను కూల్చేటప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తుందని ముందే ఊహించామని, అందుకే ముందు రోజు 3D చిత్రంలో ఆన్లైన్ లో నమూనా కూల్చివేతను చేపట్టామని, మరుసటి రోజున ఉదయం 10 గంటల్లోపు కట్టడాన్ని కూల్చివేశామని తెలిపారు. కూల్చివేతల్లో ఆలస్యం, సమస్యలు ఉండకూడదనే సరైన యంత్రాలను, సంస్థలను సమకూర్చుకుంటున్నామని తెలిపారు. కూల్చివేతలకు 4 గంటలకు ముందు మాత్రమే కాంట్రాక్టర్ కు పిలుపు వెళ్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థలు ORR పరిధిలో ఎక్కడికైనా వారి వాహనాలను తీసుకువెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.